Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important questions of సర్కిల్ చాప్టర్ అమ్మ. ఇందులోకి వెళ్ళి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి 2+4+7+7 టోటల్ మనకి 22 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అంటే ఇందులో మనం ఓన్లీ షార్ట్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేద్దామా ఈ వీడియోలో. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏస్కే మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ see here. First question of the today's class. See here. So first question, if the length of the tangents drawn from the point P to the circles x square plus y square minus 4x minus 6y minus 12 equals 0 and x square plus y square plus 6x plus 18y plus 26 equals 0 are in the ratio 2:3, then find the locus of P అనడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ లోకస్ అని చాప్టర్లో ఫస్ట్ ఇయర్లో చేసి ఉంటారు. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. సో లెట్ us take P of x comma x1 comma y1 be the point on the locus. Be the point on the locus. Okay. So you are given that PA is to PB in the ratio 2:3. Okay na? So length of the tangent drawn from the point P to first circle, that is nothing but PA, and length of the tangent drawn from the point P to another circle, that is PB. Okay, a PA PB be the length of the tangents. Okay, so we can write now, let PA comma PB be the length of the tangents drawn from P points. ఓకే, సో ఇలా ఇచ్చినాము మనకు పిఏ ఫైండ్ అవుట్ చేస్తే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఏమవుతుందంటే పిఏ ఈక్వల్స్ టు, వి నో ది ఫార్ములా, పిఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ టు ది సర్కిల్స్ 1 and 2. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ ఏమిటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ 0. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ అదర్ పాయింట్ హియర్, దట్ ఈస్ రూట్ x s1 ఓకే అమ్మా. అప్పుడైతే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 వి గెట్ హియర్. నెక్స్ట్ పీబీ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 వి గెట్ హియర్. దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్స్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ ఫార్ములా ఏంటంటే రూట్ s1 అమ్మ, రూట్ s11. ఇది లెంత్ ఆఫ్ ది tangent. Okay, length of the tangent from point x1 comma y1, that is equals to root s11. Okay, so ఆ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పిఏ వచ్చింది, పీబీ వచ్చింది. వీ కెన్ టేక్ కేర్ పిఏ ఇస్ టు పీబీ ఈక్వల్స్ 2/3. సో నథింగ్ బట్ పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సో దట్ ఇంప్లైస్ 3 into PA is equals to 2 into PB. So squaring on both sides, 9 PA square equals to 4 PB square we get here. PA square ఎందుకు ఇస్తుంటే స్క్వేర్ రూట్ వెళ్ళిపోవడానికి అమ్మా. సో 9 యాజ్ ఇట్ ఈస్. PA స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ వెళ్ళిపోతే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 we get here. 4 into PB square. PB square is nothing but square root వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 అమ్మా. ఓకే, సో ఇలా సింపుల్గా వేసుకుంటూ వెళ్ళానమ్మా. సో నెక్స్ట్ నౌ మల్టిప్లై విత్ 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ 36x1 54y1 108 we get here. So that equals to 4x1 స్క్వేర్. అన్నిటి ప్లేస్ ఉన్నామో ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది, డైరెక్ట్ తీసుకురావచ్చు, అన్నిటి ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో వీ కెన్ రైట్ హియర్ మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 24x1 4 6 24 18 4 72 మైనస్ 72y1 26 4 104. సో మైనస్ 104 ఈక్వల్ 0 we get it.
Okay, so now we can simplify. Then what we get here? 9 minus 4 is nothing but 5x1 square plus 5y1 square minus 36x1 minus 24. So that is nothing but minus 60x1 minus 54y1 minus 72y1. So minus 126y1 minus 108 minus 104. That is nothing but minus 212 equals to 0 we get here. So we get here 5x1 square plus 5y1 square plus minus 60x1 126y1 minus 212 equals 0. So this is the locus of P point, that is P of x1 comma y1 is nothing but, we can write here 5x square plus 5y square minus 60x minus 126y minus 212 equals to 0. So this is the required equation of the locus అమ్మా. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా 2 ఉన్నాయి. సో వాటిని కూడా చూడండి అవేంటి అనేది. సో నెక్స్ట్ వచ్చే వాటిలో సిమిలర్గా ఇవి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అవి. అంటే ఏంటంటే అవి, ఇఫ్ ఏ పాయింట్ పీ మూవింగ్ సచ్ దట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ పీ టు ది సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ 0 ఆర్ ఈక్వల్ అంటే ఈక్వల్ రేషియో అంటే 1:1 రేషియో ఉంటుంది. అంటే పిఏ ఈక్వల్స్ టు పీబీ అవుతుంది. ఓకే, ఇది పిఏ ఈక్వల్స్ టు పీబీ అని తీసుకొని చేయాలి. ఓకే, దెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. సో సేమ్ సిమిలర్ డైరెక్ట్ చేసేయచ్చం ఇది. సో సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ పాయింట్ పీ మూవింగ్ సచ్ దట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ పీ టు ది సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 20 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y సో ప్లస్ 8y ప్లస్ 1 ఈక్వల్ 0 ఆర్ ఇన్ ది రేషియో 2:1. 2:1 అంటే పిఏ ఇస్ టు పీబీ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకోవాలంటే పిఏ ఇస్ టు పీబీ ఈక్వల్స్ టు 2:1 తీసుకోవాలమ్మా. 2/1 తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి స్కేరింగ్ అని బోసర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ 3 ప్రాబ్లమ్స్ అమ్మా. దీని అంటే లోకస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ సర్కిల్స్లోనివి. ఓకేనా? లోకస్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేసి వెళ్తే అనుకోండి, సో వచ్చే అవకాశం ఉన్న వాటిలో ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, సాల్వ్ చేసిన ప్రాబ్లం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇవి రెండమ్మా. ఓకేనా?